హాయ్. ఇప్పుడు ఇందులో టాపిక్ ఏంటంటే, మనం 'సై' సినిమాలో అంటే యాక్చువల్‌గా ఒక ట్రాన్సిస్టర్‌ని అంటే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్‌ని మనం ఎలా సినిమాతో కంపేర్ చేస్తాం. మనం ఆల్రెడీ 'సై' సినిమా చూసే ఉంటాం. ఈ 'సై' సినిమాలో మనకంటే 2 టీమ్స్ ఉంటాయి. ఆర్ట్స్ గ్రూపు, అలాగే సైన్స్ గ్రూపు. అంటే ఆర్ట్స్ గ్రూప్ హీరోది, సైన్స్ గ్రూప్ ఏమో విలన్స్‌ది. సో, ఈ ఈ ఈ ఈ ఆర్ట్స్ గ్రూపు, సైన్స్ గ్రూపు ఇలా రెండు ఇండివిజువల్‌గా ఆడుతా ఉంటాయి. అలాగే వాటికి మధ్య పోరు కూడా జరుగుతూ ఉంటది. సో, ఇలాగా దాన్ని సెపరేట్‌గా ఇది ఉత్తరం, ఇది దక్షిణం టైప్‌లాగా తూర్పు, పడమరలాగా రైవల్ అనమాట ఇద్దరు కూడా. తర్వాత ఈ అందులోకి మన కోచ్ ఎంటర్ అవుతాడు. ఆ కోచ్ ఏం చేస్తాడంటే, ఆ కోచ్‌కి ఆర్ట్స్ అండ్ సైన్స్ గ్రూప్స్‌కి సమ్ ల్యాండ్ ఇష్యూస్ అంటే కాలేజీ యొక్క ల్యాండ్ విలన్స్ ఆక్యుపై చేయడం అనేది నచ్చక ఆ కోచ్ ఏం చేస్తాడంటే ఈ ఈ ఆర్ట్స్ గ్రూప్కి, సైన్స్ గ్రూప్కి రెండిటికి కలిపి బ్రిడ్జ్గా ఏర్పడి వాళ్ళిద్దరిని కలిపి లాస్ట్లో ఫైనల్గా వాళ్ళిద్దరిని ఏకం చేసి విలన్స్తో యుద్ధం చేపిస్తాడు ఆట. ఇది రగ్బీ గేమ్తో. ఇది స్టోరీ సైలో. ఇప్పుడు దీన్ని మనం బీజేటీకి అంటే ట్రాన్స్లేట్కి ఎలాగా అనుసంధానిస్తామంటే, బేస్ అంటే ఇన్పుట్ ఏమో ఆర్ట్స్ గ్రూప్, అవుట్పుట్ ఏమో సైన్స్ గ్రూప్. ఈ రెండింటికి వేరేగా ఉంటాయన్నమాట. అంటే అప్పుడు బేస్ ఏమో కోచ్ అనమాట. అంటే ఏమవుతుందంటే మనకి బేస్ కానీ లేకపోతే ఇన్పుట్ సపరేట్, అవుట్పుట్ సపరేట్ అయిపోతుంది. అప్పుడు రెండింటి మధ్య రైవాలిటీ వచ్చేస్తుంది. రెండింటికి నో కనెక్షన్ బట్ నో అవుట్పుట్. ఇప్పుడు అదే కోచ్ బేస్గా ఏర్పడి రెండింటిని అనుసంధించడం వల్ల కొంత ఇన్పుట్ మనకి ఈ ఎమిటర్ నుంచి ఇస్తే దెన్ మోర్ అవుట్పుట్ వస్తుంది అనమాట. అంటే ఈ రెండు కంబైన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈవెన్ సింగిల్ ఇన్పుట్, తక్కువ ఇన్పుట్ ఇచ్చినా సరే ఎక్కువ అవుట్పుట్ వచ్చి సో దట్ ద బీజేటీ కెన్ బి యాక్టెడ్ యాజ్ ఎ యాంప్లిఫైయర్. సో ఇదండి మన ప్రాబ్లము. అర్థమైందండి కాన్సెప్ట్.